పోలీస్ శాఖపై అవాస్తవాలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బుధవారం నరసరావుపేట డీఎస్పీ కె నాగేశ్వరరావు అన్నారు. ఎన్ఆర్టీ రూరల్ పోలీసులపై మదరవల్లి అనే వ్యక్తి అసత్యాలతో వీడియో విడుదల చేయడం జరిగిందన్నారు. దీనిపై తమ విచారణలో తాను భయపడి వాస్తవం తెలుసుకోకుండా ఒక కేసుకు సంబంధించి వీడియో రిలీజ్ చేశానని అతనే స్వయంగా తెలిపారన్నారు. సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేయవద్దన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు సాక్షి టీవీలో మదరవల్లి ఎలియాస్ తిక్క అన్న అతను ఏదో పోలీసులపైన ఆరోపణ చేసినట్టు ఒక వీడియో సర్క్యులేట్ అవుతూ ఉంది. ఆ సర్క్యులేట్ అవుతున్న వీడియో అంతా కూడా అవాస్తవం. ఎందుకంటే మదరవల్లి ఎలియాస్ తిక్క అనే అతను మళ్ళీ తర్వాత మా దగ్గరికి వచ్చి నేను భయపడిపోయి నా పేరేమన్నా ఆ యొక్క దొంగతనం కేసులో పెట్టారేమోనని చెప్పేసి దాని నుంచి తప్పుకోవడం కోసం ఆ వీడియో ఒకటి పంపించడం జరిగింది. ఆ తర్వాత మరలా వచ్చి సిఐ గారు కానీ సిఐ నర్సరావుపేట రూరల్ రామకృష్ణ, అదేవిధంగా కానిస్టేబుల్ సురేష్ బాబు పెట్టలేదు, నన్ను ఏమి అడగలేదు అని డైరెక్ట్గా నా దగ్గరకు వచ్చి చెప్పడం జరిగింది. రియల్గా కేసులో నువ్వు ఉంటే పెడతాం, లేకపోతే నిన్ను పెట్టం, కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కావాలని మళ్ళీ దీన్ని సర్క్యులేట్ చేసి పోలీసుల పైన బురదలటం కరెక్ట్ కాదు. మీ ద్వారా నేను తెలియజేస్తుంది ఏంటంటే ఈ అవాస్తవాలని సర్క్యులేట్ చేసే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాం భవిష్యత్తులో కూడా. కాబట్టి అతనే ఖండనివ్వడం జరిగింది, తిక్క అని అతనే ఖండనివ్వడం జరిగింది. నేను భయపడిపోయి ఈ రకమైనటువంటి ఇది పెట్టాను, కాబట్టి నన్ను పోలీసులు ఏమనలేదు అని చెప్పేసి అతను చెప్పడం కూడా జరిగింది. దీనిపైన మేము కూడా సరైన విచారణ చేసి ఒకవేళ మా వైపున ఏదన్నా, మా పోలీసుల వైపు ఏదన్నా తప్పు ఉంటే డెఫినెట్గా మా వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకుంటాం. ఇందుట్లో అవాస్తవం అది, అతను భయపడి చేసిన దుష్ప్రచారమే కానీ దాన్ని అతను తెలుసుకున్నాడు. తర్వాత కూడా కొంతమంది దీన్ని సర్క్యులేట్ చేస్తున్నాడు. ఇది కరెక్ట్ కాదని మీ ద్వారా ఖండిస్తూ ఉన్నాను.